పడుకున్న వాళ్ళని నిద్రలోంచి లేపి మరీ గుడ్డలతో కొడవలతో నరికి చంపారు, చిన్న పిల్లల్ని అని చూడకుండా. అసలు ఏం జరిగిందంటే, కాంగో అనే దేశంలో తూర్పు భాగంలో బెనీ లుబేరో అనే ఊళ్ళలో ఆగస్టు 9 నుండి 16 వరకు దారుణమైన దాడులు జరుగుతున్నాయి. అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ ఏడిఎఫ్ అనే ఒక తిరుగుబాటు గుండాల గ్యాంగ్ సామాన్య ప్రజల మీద దాడి చేసింది. వీళ్ళు కత్తులు గుడ్డలతో 52 మందిని చంపేశారు. అందులో ఆడవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నిద్రలో ఉన్న పిల్లల్ని లేపి మరీ చేతులు కట్టేసి దారుణంగా నరికి చంపారు. మెలియా అనే ఊరిలోనే 30 మంది చనిపోయారు. ఇళ్లను తగులబెట్టారు, గొంతులు కోసేశారు. ఇది చూస్తే ఎవరికైనా గుండె బద్దలవుతుంది. ఏడిఎఫ్ అంటే అలైన్డ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్. అయితే ఉగాండా, కాంగో ఇవి రెండు పక్కపక్క దేశాలు. అయితే ఈ దేశాల సరిహద్దులో గత 30 ఏళ్లుగా ఏడిఎఫ్ అనే గ్రూపు గొడవలు చేస్తుంది. వీళ్ళు 2019 నుండి ఇస్లామిక్ స్టేట్ ISIS అనే ఉగ్రవాద గ్రూపుతో కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళు ఇస్లామిక్ కాలిఫేట్ అనే ఒక రాజ్యం స్థాపించాలని అనుకుంటున్నారు. అయితే కాంగోలో 85% క్రైస్తవులు ఉంటారు. ఇంకా కొంతమంది వేరే జాతులు ఉంటారు. ఉగాండాలో కూడా 95% క్రైస్తవులు ఉంటారు. కొంతమంది వేరే జాతులు ఉంటారు. అయితే ముస్లింల జనాభా చాలా తక్కువ. అయితే వీళ్ళు తిరుగుబాటు చేసే ముస్లింల జనాభా ఎంత ఉంటుందో తెలుసా? కేవలం 4 నుండి 12% మాత్రమే ఉంటుంది. మిగతా 85 నుండి 95 వరకు క్రైస్తవులు ఉంటారు. కానీ 4 నుండి 12% ఉన్న మనుషులు సపరేట్గా రాజ్యం కావాలని కొట్లాడుతున్నారు. బంగారం, కోబాల్ట్ లాంటి ఖనిజాల కోసం కూడా గొడవలు చేస్తున్నారు. అయితే వీళ్ళు సామాన్య ప్రజల్ని టార్గెట్ చేసి భయం కలిగించి తమ ఆధిపత్యం చూపించాలని చూస్తుంటారు. అయితే కాంగో సైన్యం, ఉగాండా సైన్యం ఈ 2 సైన్యాలు కలిసి ఏడిఎఫ్ మీద గట్టిగా దాడి చేశాయి. ఈ యుద్ధంలో ఏడిఎఫ్ వాళ్ళు ఓడిపోయారు. దీంతో వాళ్ళు ఆగ్రహానికి గురై రాత్రికి రాత్రి సామాన్య ప్రజల మీద ఈ కోపాన్ని చూపించారు. అయితే కాంగోలో తూర్పు భాగంలో బంగారం, కోబాల్ట్ లాంటి వనరుల కోసం ఇలాంటి గ్రూపులు ఎప్పుడు గొడవలు చేస్తుంటాయి. అందుకే ఈ ప్రాంతంలో హింస ఆగడం లేదు. ఏడిఎఫ్ అనే గ్రూప్ వాళ్ళు గతంలోనూ ఇలాంటి దాడులు చేశారు. జూలైలో ఒక చర్చిలో 38 మందిని చంపారు. జూన్లో 200 మందిని చనిపోయేలా దాడులు చేశారు. ఈ హింస వల్ల లక్షలాది మంది ఇల్లు వదిలి పారిపోతున్నారు. అయితే కాంగో, ఉగాండా సైన్యాలు ఏడిఎఫ్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఈ దాడుల్ని ఖండించింది. కానీ స్థానిక ప్రజలు భయంతో ఊళ్ళు వదిలి పారిపోతున్నారు. ఆహారం లేక, ఇల్లు లేక బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ సంఘటనపై మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.